మినాక్సిల్ వాడిన తర్వాత చాలా ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్తుంటారు కొంతమంది. అది నిజమేనా కాదా చూద్దాం. హాయ్ అండి, నేను డాక్టర్ సౌమ్య మానస, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, కాకినాడ నుంచి. మినాక్సిల్ అన్నది ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అండ్ మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్లో వాడతాం. ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అండ్ మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్లో హెయిర్ అన్నది బాగా థిన్ అయిపోతుంది. సో మినాక్సిల్ అనేది స్కాల్ప్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసి ఏదైతే హెయిర్ అన్నది థిన్గా అయిపోయి పల్చగా ఉందో దాన్ని థిక్కర్గా డెన్సర్గా మారుస్తుంది. సో మినాక్సిల్ వాడిన ఫ్యూ వీక్స్ లైక్ 2 to 3 వీక్స్ వరకు షెడ్ అన్నది అవ్వచ్చు. హెయిర్ షెడ్డింగ్ని మినాక్సిల్ షెడ్డింగ్ అంటారు ఆ ఫేజ్లో. సో ఏదైతే హెయిర్ ఉందో వీక్గా ఉందో లైక్ రెస్టింగ్ ఫేజ్లో ఉన్న హెయిర్ ఎలా అయినా ఊడిపోతే అట్స్ ఎ గుడ్ సైన్. ఎందుకంటే అది ఊడిపోయిన తర్వాత హెయిర్ రీగ్రో అన్నది అవుతుంది. హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి మినిమం 3 to 4 months ఆఫ్ మినాక్సిల్ వాడిన తర్వాత స్టార్ట్ అవుతుంది. అండ్ ఫుల్ రెస్పాన్స్ ఆర్ రిజల్ట్ కనపడాలంటే మినిమం 5 to 6 months అన్నది మినాక్సిల్ స్టార్ట్ చేసిన తర్వాత కన్సిస్టెంట్గా వాడిన తర్వాత కనిపిస్తుంది. ఇంకొకటి అడుగుతుంటారు, మినాక్సిల్ ఆపేసిన తర్వాత ఎక్కువ హెయిర్ లాస్ చూసాం మేడం, అది కూడా నిజమా అని. ఎస్ అండి, ఇన్ వన్ వే కరెక్ట్. అంటే మినాక్సిల్ ఆపేసిన తర్వాత ఎక్కువ హెయిర్ ఫాల్ అవటం అయితే కాదండి. ఏదైతే మీ హెయిర్ థిన్నింగ్ స్టేజ్ ఉందో మినాక్సిల్ ఆపేసిన తర్వాత హెయిర్ థిన్నింగ్ అనేది ఆబ్వియస్లీ ప్రోగ్రెస్ అవుతుంది. ఎందుకంటే ఇంతవరకు మిమ్మల్ని కొంచెం ఆ కంట్రోల్ లెవెల్లో పెట్టింది మినాక్సిల్ కాబట్టి. థ్యాంక్ యూ.